నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కాంగ్రెస్ ప్రభుత్వం చట్టపరంగా బీసీ బిల్లులు తీసుకువచ్చాకే విజయోత్సవ సభలు జరుపుకోవాలని జాగృతి జిల్లా అధ్యక్షులు సంపత్ గౌడ్ సూచించారు. చట్టబద్ధత కల్పించకుండా సభను జరుపుకుంటే జాగృతి ఆధ్వర్యంలో అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు. ఎమ్మెల్సీ కవిత ధర్నా చేయడం వల్లనే బీసీ డిక్లరేషన్ తెరపైకి వచ్చిందని పేర్కొన్నారు. చట్టబద్ధత కల్పించకుండా సభ జరుపుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఈరోజు ఎంత ఇబ్బంది పడ్డారనే సంగతి మీకు అందరికి తెలిసిన విషయమే. మరి ఈరోజు ఇంత గోసపడుతున్నకి ఇచ్చిన సలహా ఇచ్చినోడు ఎవడో కానీ మామూలుగా ఆయనకి ఉండదు. ఇక్కడ వచ్చిన కామారెడ్డి ప్రజలు పిచ్చోలేం కాదు. మరి వాళ్ళు ఇంత నష్టపోయిన ప్రజలు ఇక్కడ మరి ఇక్కడ వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చేసి వాళ్ళు ప్రభుత్వానికి వచ్చారు. మరి ప్రభుత్వంలోకి వచ్చి మరి ఖచ్చితంగా వాళ్ళు చట్టబద్ధత తీసుకున్నారు. మరి ఇప్పటివరకు 2 సార్లు పోయారు. ఇప్పటివరకు కోర్టు పోలే, హైకోర్టు పోవాలి, లేకపోతే సుప్రీంకోర్టు పోవాలి. ప్రభుత్వం ఇప్పటి వరకు పోలే, ఎందుకు రాలే, ఆర్డర్ చేద్దామని మళ్ళీ ఒకసారి వస్తున్నారు. మీ అందరికీ చెప్తున్నా, మన బీసీ బిడ్డలందరూ, కామారెడ్డి ప్రజలందరూ, ఈ జిల్లా వాసులందరూ కేసీఆర్ కుటుంబంపై తీవ్రంగా మండిపడ్డ కాంగ్రెస్ నేత గజ్జల కాంతం, కాళేశ్వరం అవినీతి కేసులో కేంద్ర ప్రభుత్వం సిబిఐ విచారణ జరిపి తీహార్ జైలుకు పంపాలి. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,50,00,000 కోట్లు నిర్మాణ వ్యయం పేరుతో 1,15,000 కోట్లు కేసీఆర్ దోచుకున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వస్తే తెలంగాణ ప్రజలందరూ కూడా బాగుపడతారనుకుని తెలంగాణలో నడుపుని తెలంగాణ ప్రజలందరూ కూడా ఉద్యమం చేయడం జరిగింది. 1200 మంది బిడ్డలు ఆత్మహత్య చేసుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ ప్రజలు 4 కోట్ల ప్రజలు తెలంగాణ రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేయడం జరిగింది. తెలంగాణలో విద్యార్థులు మరి వాళ్ళు చదువులను పక్కకు పెట్టి మాకు తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తే లక్ష్యం మీద ఉద్యమాలు చేయడం జరిగింది. ఉద్యోగ సంఘాలు, ఇది తెలంగాణ ప్రజా సంఘాలు చేసి నేను కోదండరాం గారు అందరూ కూడా తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కారం అయితే నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అన్ని రకాలుగా మరి తెలంగాణ బాగుపడుతుంది, ప్రజలు బాగుపడతారు, విద్యార్థులు బాగుపడతారు అనే లక్ష్యంతో తెలంగాణ కోసం ఉద్యమం చేయడం జరిగింది. తెలంగాణ కోసం ఎవరో ఒకరు చేస్తే తెలంగాణ రాలేదు, అది గుర్తుపెట్టుకోవాలి. మేము కూడా తెలంగాణలో కుటుంబత్ర వహించాము. తెలంగాణ రాష్ట్రం రావడం కోసం మరి ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. 4 కోట్ల ప్రజలు ఉద్యమం చేస్తే
శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు ఆత్మ బలిదానమైనాక తర్వాత సోనియా గాంధమ్మ చలించిపోయి తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులు, విద్యార్థులు ఉద్యమాలు చేస్తున్నారు కాబట్టి 99% ప్రజలు తెలంగాణ రాష్ట్రం అంటున్నారు కాబట్టి మరి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందని చెప్పి సోనియా గాంధమ్మ తెలంగాణ ఇచ్చింది. నిర్మల్ జిల్లా బాసర మండలంలోని జ్ఞాన సరస్వతి దేవాలయం విచ్చేసినటువంటి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి స్వాగతం పలికిన ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు శ్రీ బోస్లే నారాయణరావు పటేల్ బాసరలో వరద ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలించడానికి మరియు IIITలో విద్యార్థులతో కొద్దిసేపు మాట్లాడి అక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవడం కొరకు మరియు బాసరలో 30 పడకల గదుల ఆసుపత్రికి శంకుస్థాపన చేయడానికి రావడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం రంగాపూర్ గ్రామంలో అంబేద్కర్ డప్పు కళా బృందం మరియు చేర్క అచ్చాల నరసింహ ఆధ్వర్యంలో రంగాపూర్ గ్రామంలోని డప్పు కళాకారులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. చేర్క అచ్చల నరసింహ తన సొంత డబ్బులతో మాస్టర్ డప్పు మహేందర్ ద్వారా శిక్షణ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పూజా కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. రాష్ట్ర ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. రావులపాలెం, శెట్టి, బలిజ, రామాలయం వద్ద ప్రభుత్వం నూతనంగా రేషన్ లబ్ధిదారులకు అందిస్తున్న స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పలువురికి స్మార్ట్ కార్డులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 1.46 కోట్ల లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుందన్నారు. మన బట్టలు ఉద్యోగ చేసుకునే సోదరుడు వీళ్ళందరికీ సెల్ ఫోన్లు వాడతారు అని చెప్తున్నాడు. అయినా ఇది సాధ్యమా అని 25 సంవత్సరాల క్రితం మేము ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు అనుకుంటాం. ఆయన వచ్చిన తర్వాత ప్రజా పంపిణీ వ్యవస్థను సక్రమంగా ప్రజలకు చేరవేయటంలో ఎంతో కృషి చేస్తూ ఉందనేది ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,50,00,000 పైబడినటువంటి కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డును అందివ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ స్మార్ట్ రేషన్ కార్డు వల్ల ప్రజలందరికీ కూడా ఎంతో సులువుగా రేషన్ వస్తువులు అందుకోవడానికి అవకాశం ఉంది. ఇది సులభంగా జేబులో పెట్టుకుని తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. దీని మీద పెట్టినటువంటి QR కోడ్ ద్వారా ఈ QR కోడ్ స్కాన్ చేస్తే రేషన్ షాప్ దగ్గర వస్తువులన్నీ కూడా అందుకునే అవకాశం ఉంది. ఇంకా కార్డు తీసుకెళ్ళకపోయినా ఈ కార్డు సెల్ ఫోన్లో ఫోటో తీసుకుని వెళ్ళిన QR కోడ్ వల్ల ఆ వస్తువులు పొందడానికి అవకాశం ఉంది. లింగంపేట కేంద్రంలో లింగంపేట రైతు వేదికలో జరిగిన ఎల్లారెడ్డి నియోజకవర్గ స్థాయి హాస్టల్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని అన్నారు. హాస్టల్ వార్డెన్లు సమన్వయంతో పనిచేసి విద్యార్థుల సమస్యలు తక్షణమే పరిష్కరించేలా చూడాలని సూచించారు.
వసతి గృహాల అభివృద్ధి కోసం కావలసిన నిధులు తీసుకురావడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం జీడిపల్లి మండలం సిద్ధారాంపురం మా 40 రైతు కుటుంబాల జీవితాలు చంద్రబాబు గారి దూరదృష్టి, దేవినేని ఉమామహేశ్వరరావు గారి సాగునీటి విజయంతో మారాయి. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జలవనరుల శాఖ మంత్రిగా ఉమా మా ప్రాంతానికి సాగునీరు అందించారన్నారు. జగన్మోహన్ రెడ్డి 11 సీట్ల పరిధిలో తాడేపల్లి పంపలో కూర్చొని ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. తాడేపల్లి ప్యాలెస్లో ప్రెస్ మీట్లు పెడతాడు తప్ప అసెంబ్లీకి రావట్లేదు, ప్రజల్లోకి వచ్చే ఇది కూడా లేదు. ఇవాళ ఎందుకు ఇక్కడ సభ పెడుతున్నారు? ఇందాక ఛానల్ వాళ్ళు ఒక ఎగ్జాంపుల్, రైతులు ఇవాళ యువకులు ఎక్కడో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు బెంగళూరు మెడ్రాస్ వెళ్ళిన పిల్లలు ఈ హంద్రీనివా నీళ్లు వచ్చిన తర్వాత జీడిపల్లి రిజర్వాయర్ ఏరియాలో కాలువలకు నీళ్లు తెచ్చిన తర్వాత ఏం జరిగింది? ఇది సామాన్యమైన రైతు కూడా ఇలా చేయాలనేది చంద్రబాబు గారి కాన్సెప్ట్. రేపు దాన్ని కూడా చెప్పండి, ఏం జరిగిందంటే ఈ 15 నెలల కూటమి పాలనలో అద్భుతం ఏం జరిగింది? మీలో ఉండే హ్యాపీనెస్ ఏంటి? మొదటిగా మాది సిద్ధరాంపురం ఆత్మకూరు మండలం జీడిపల్లి పక్కనే వస్తుంది. సార్ని థ్యాంక్స్ చెప్దామని వచ్చిన, ఎందుకంటే 14 నుంచి 19 మధ్యలో ఆయన బాగా తిరిగి అప్పుడు ఏదైతే వాటర్ తీసుకొచ్చారో అది గ్రౌండ్ వాటర్ అంతా బాగా పెరిగింది. మా ఊరి రైతాంగం అంతా కలిసి ఈసారి ఒక టమోటా పంటలోనే 4 కోట్ల రూపాయలు ఆర్జించారు. సో ఒక 40 మంది రైతులు, 40 మంది కుటుంబాలు, ఒక 4 కోట్లు ఒక పల్లెలోకి వస్తే ఎంత మారిపోతుందో అనేది కల్లారా చేశాను. కాబట్టి 20 నిమిషాల నుంచి వెయిట్ చేసి మరి థ్యాంక్స్ చెప్తాను. మా మదర్ సర్పంచ్ అదే ఊరికి, బట్ ఎందుకో సార్ని చూడగానే థ్యాంక్స్ చెప్పాలి అనిపించింది. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంకు లబ్ధిదారులు పడుతున్న ఇబ్బందులు, ఒక అధికారి మండల ఆఫీస్ వెళ్ళండి, మరొక అధికారి ఆధార్ సెంటర్కు వెళ్ళండి అంటూ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆఫీస్కు వెళ్ళినా పట్టించుకోవడం లేదు అని ఆందోళన చెందుతున్నారు. ఇల్లు కట్టేది ఎప్పుడు, బిల్లులు వచ్చేది ఎప్పుడు? అధికారులు తక్షణమే స్పందించి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు త్వరగా బిల్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట మండలంలో పోల్కంపేట, కన్నాపూర్ గ్రామాలలో ఎమ్మెల్యే మదన్ మోహన్ పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న చౌదరి చెరువు, బతుకమ్మ కుంట, పంట పొలాలు, రహదారులు మరియు గ్రామంలోని దెబ్బతిన్న గృహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జరుగుతున్న మరమ్మతుల పనులను ప్రత్యక్షంగా పరిశీలించి వాటిని వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 400 ఎకరాలు వస్తుంది, 2000 లోపు వస్తుంది టోటల్ ఈ మండలం. ఫస్ట్ ప్రిలిమినరీ ఏమో 3250 ఇచ్చినాము. అయితే ఇంత రావట్లేదు. ఫీల్డ్ టు ఫీల్డ్ తిరిగినప్పుడు ఒక స్ట్రీమ్ ఉంటుంది కదా సార్, ఆ స్ట్రీమ్ ప్రకారం 300 ఎకరాలు ఇసుకబెట్టలు పెట్టినాయి కదా, 308 ఎకరాలు సార్. ఇవన్నీ ఎన్ని గ్రామాలు? ఈ రోజు మనకు నేను అక్కడ ఫార్మర్ వైజ్ రాసుకొచ్చిన. ఏ గ్రామాలు చేసిన మీరు? క్లస్టర్ వైజ్ ఇట్లా వచ్చింది సార్. భవన్పేట పరమల క్లస్టర్ వైజ్ రాసుకున్నా. విలేజ్ వైజ్ మనకు ఏ క్లస్టర్ కింద ఇచ్చారు? పోల్కంపేట కింద వస్తుంది సార్. పోల్కంపేటలో 208 ఎకరాలు 155 మంది నష్టమైంది సార్. అది చౌదరి చెరువు, కోమటిపల్లిలో 20 ఎకరాలు, కోటేపల్లి. ఇప్పుడు ఇంకా కొంతమంది మిగిలేరు. డాటా యాడ్ చేసిన తర్వాత ఫైనల్ డాటా పంపిస్తుంది. ఇది ఏంటంటే ఇంకా అప్పుడు డే టు డే మారుతుంది సార్, ప్రోగ్రెసివ్. ఇప్పుడు ఏ విలేజెస్ చేసారు? అన్ని ఆల్మోస్ట్ అయిపోయినాయి సార్. ఇట్లా కొన్ని మిగిలిన వాటికి ఈ రోజు రేపట్లో తీసుకొని డాటా ఎంట్రీ కంప్లీట్ చేస్తాం. మొత్తానికి 3250 ఎకరాలు మన మండలం అయింది సార్ ఇప్పటివరకు. అవును సార్. ప్యాడ్ వచ్చేసి
2992 ఎకరాలు, మేజ్ 60 ఎకరాలు, ఇప్పుడు ఇలా ఎన్ని ఎకరాలు ఇసుక పెట్టింది? ఇసుక మీట 380 ఎకరాలు ఇచ్చింది సార్. మనం ఆల్రెడీ ఎస్టిమేట్ చేస్తున్నాం టోటల్ అంటే ఇది ఇప్పుడు మనకి ఈజెస్ కి అలాట్ చేశారు. మన జాయింట్ కమిటీ కింద ఎంత డెప్త్ పెట్టింది అన్నది దాన్ని ఎంపీడీ నరేష్ ఇక్కడ ఉండే నాకు వచ్చిన డైలీ మేము షేర్ చేస్తున్నాం సార్. ఆ షేర్ చేసిన డాటా బాసరలో నూతన ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి రాష్ట్ర ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖల మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం శంకుస్థాపన చేశారు. ఎంపీ గోడం నగేష్, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్తో కలిసి ఆయన కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు 5.75 కోట్ల వ్యయంతో 30 పడకల ఆసుపత్రిని నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు. ఆసుపత్రి పూర్తయితే బాసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. బాసర ఒకటి సార్, రవీంద్రాపూర్, తర్వాత రేణుకాపూర్, మాదాపూర్. నాతో పాటు మా శివారు ఉన్న రైతులందరూ డైలీ వాయిస్ తాగి వాళ్ళే అంటే 6 వేలు నాకు ప్లీజ్ మీరు డిస్టర్బ్ అవుతుంది మొత్తం దాంట్లో ఫ్రేమ్ లో వచ్చిందన్న లైవ్ ఉంది అన్న ప్లీజ్ మీరు నేను మొత్తం డిస్టర్బ్ చేస్తున్నా. కొంచెం కిందికన్నా కిందకు అన్న కిందికి నిజాం సాగర్ ఓవర్ఫుల్ అయిపోయింది. డిశ్చార్జ్ కెపాసిటీ 9-10 లక్షల వరకు టీసెక్స్ వరకు ఉంటుంది. మొత్తం సోయాలు స్ప్రేలు అయిపోయినాయి. ఎన్ని కుంటలు వస్తుంది పంట? 12 కుంటలు. 10 కుంటాలు 6-7 నుంచి అన్న 10 వరకు. ఎంఎస్పీ ఎంత? 5,000 ఉంటుంది. ఎంఎస్పీ 4,000. గవర్నమెంట్ రేట్ 5,300. అయితే 4,200 పోయింది. క్వింటల్లే వస్తాయి. ఏదంటే సార్ దానికి సరిపోతే మీరు సార్ 15,000 కంటే 15,000 మెయిన్ బాసర నేను తిరిగి వచ్చాను కదా, 25 విలేజ్ తిరిగినా. దగ్గర చూపెట్టారు రోడ్ మీద మొత్తం ఎకరానికి ఎన్ని క్రాప్ 10,000 ఎకరానికి 15,000. సాయంకాలం సమీక్ష ఉంది. డాటా మొత్తం మిస్ అయ్యే రైతులు ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసి అధికారులు ఆదేశిస్తూ పంట నష్టం పోయిన ప్రతి రైతు కూడా ఏ ఒక్క రైతు అంటే ఆ యొక్క ఎన్యూమరేషన్ ప్రతి గ్రామంలో ఏ రైతుకు ఏ సర్వే నెంబర్లో ఎన్ని ఎకరాలు అట్లాగే ఏ రైతుకు ఎక్కడ ఇసుక మేటలు పెట్టి ఇలా రకరకాల నష్టాలన్నీ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అధికారులు కానీ వారి ప్రజలకు న్యాయం చేసే పద్ధతిలో నష్టపోతుంది కోసం జరిగింది. ఆ బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని రాష్ట్ర ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం దర్శించుకున్నారు.
ఆలయ అర్చకులు వేద మంత్రాల నడుమ పూర్ణ కుంభంతో ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రిని ఆలయ అధికారులు శాల్వాతో సత్కరించి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. బాసర సరస్వతి అమ్మవారి దేవాలయాన్ని సందర్శించుకుంటాం. ఈ సందర్భంలో జిల్లా కలెక్టర్ గారు, గౌరవ మాజీ మంత్రి ఎమ్మెల్సీ గారు, గౌరవ అయితే బాసరను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాల్సినది అవసరం స్పష్టంగా కనబడుతుంది. ఈ బాసర దేవాలయం యొక్క మొత్తం ప్రాంగణం సుమారుగా 6 ఎకరాల అయినట్టుగా ఉంది. ఇంకా చాలా ప్లేసు ఖాళీగా ఉన్నది. దాన్ని కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వచ్చేటువంటి భక్తులు పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. వాళ్లకు సౌకర్యార్థం వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. అలాగే ఇట్లా వచ్చేటువంటి పిల్లలు వాళ్ళతో పాటు పిల్లలు వస్తాం, ఆటపాటల సమస్య, ఇవన్నీ కూడా కొంచెం డెవలప్ చేయాల్సింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ బాసర దేవాలయ ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేస్తారు. సుమారుగా 190 కోట్ల రూపాయలు. అది ఇంకా కార్యరూపం కాలేదు, ప్లానింగ్ స్టేజ్లో ఉన్నది. సో ఆ యొక్క ప్రాజెక్టు పూర్తయితే పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో అతి ముఖ్యమైన ప్రాంతంగా లక్షలాది మంది వస్తున్నారు. రెండవది, ఇక్కడ జరుగుతున్నటువంటి ఆదాయము ఖర్చులకు సంబంధించి ఇవన్నీ కూడా డిజిటలైజ్ చేయమని చెప్పడం. ప్రతిదీ కూడా ప్రతిరోజు వస్తున్న ఆదాయం దేని వల్ల ఎంత వస్తుంది, దేనికి ఎంత ఖర్చు అవుతుంది, టోటల్గా అవసరమైన కంప్యూటర్ ఆఫ్ పెట్టుకొని ఖచ్చితంగా దాన్ని కంప్యూటర్లో ఏ రోజు ఎంట్రీ చేయాలి. ఈ యొక్క వ్యవహారం మొత్తం కూడా ఈ కంప్యూటర్ డిస్ప్లే అనేది కలెక్టర్ ఆఫ్ ఉంటుంది. ఏ రోజు ఆ రోజు కలెక్టర్ కూడా మానిటర్ చేసే అవకాశం ఏర్పడుతుంది.